సక్సెస్ కావాలి అంటే పని స్టార్ట్ చేయకుండా చెప్పే సాకుల్ని వదిలిపెట్టాల్సిందే. వీడియోలో 4 రకాల ఎక్స్‌క్యూజెస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది నాకు ఆరోగ్యం బాగాలేదు. ఈ సాకునైతే బాగా ఎక్కువగా యూజ్ చేస్తాం కదా! మీరు సమర్థవంతంగా పని చేయాలంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి పదే పదే ఆలోచించడం, ఇతరులతో చర్చించడం చేయొద్దు. అలాగే హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అని ఆలోచించే కన్నా ఎంతో కొంత ఆరోగ్యం ఉంది కదా! పని చేయడానికి ఛాన్స్ ఉంది కదా అని ఆలోచించాలి. ఎందుకంటే కాళ్ళు లేనివాడి బాధతో పోలిస్తే చెప్పులు పోయాయనే బాధ ఏ పాటిది? ఇక సెకండ్ వన్ నాకంత తెలివి లేదు అనే సాకుందే అది చాలా ప్రమాదమైంది. ఇతరుల తెలివితేటలు అమోఘంగా పొగుడుతూ, తమను తాము తెలివి తక్కువ వాళ్ళమని కించపరుచుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. మనకున్న సంకల్పం హార్డ్ వర్క్ కొత్తగా చేయాలనే ఆలోచనలే మన పనులు సక్సెస్ వైపు తీసుకెళ్తాయని గుర్తుంచుకోవాలి. మీ తెలివికి, ఐక్యూకి ఏమాత్రం సంబంధం లేదని తెలుసుకోండి. ఇక థర్డ్ వన్ నాకు వయసు అయిపోయింది, లేట్ అయిపోయిందనే సాకు అస్సలు చెప్పొద్దు. నేనెప్పుడో మొదలుపెట్టాల్సిందే అనే దగ్గర ఆగిపోకుండా, ఇప్పుడు నేను చేయగలను, నేనింకా అనుభవించాల్సింది, చేయాల్సింది చాలా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. 40 సంవత్సరాల తర్వాతే చాలా మంది జీవితాలు మొదలవుతాయని గుర్తుంచుకోండి. ఇక ఫోర్త్ వన్ నాకు లక్ ఉండాలి, మనకు రాసుండాలి ఇలాంటి సాకులు చెప్పుకోవడం మానేయండి. అదృష్టం అంటే సక్సెస్‌కి కావాల్సిన ప్లానింగ్, స్ట్రాటజీ అండ్ పాజిటివ్ థింకింగ్ అని తెలుసుకోండి. ఏ ప్రయత్నం చేయకుండా కేవలం లక్‌తోనే ఎవరు సక్సెస్ కాలేదని మైండ్‌లో రిజిస్టర్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ లైఫ్ అద్భుతః.